Hi friends, this is Sunita from Global Steps Abroad. Today's topic is very serious, trending as well as most important for every student who is planning to study in the USA. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ఈ విషయం తెలుసుకోవడం తప్పనిసరి. అదేంటో చూద్దాం. యూఎస్లో చదువుకోవడానికి ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి F1 వీసా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ నౌ new restrictions and limitations are creating panic among students and parents. F1 వీసాలో చేయాలనుకుంటున్న రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, వర్క్ లిమిటేషన్. అనుమతి లేకుండా వాళ్ళు పెట్టిన 20 అవర్స్ కంటే ఎక్కువ అవర్స్ పనిచేస్తే వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. సో నెక్స్ట్, డ్యూరేషన్ ఆఫ్ స్టే. వీసా పరిమితిని 4 ఇయర్స్కి లిమిట్ చేయాలనుకుంటున్నారు. దాన్ని బట్టి మీరు కోర్సు సెలెక్షన్ని ప్లాన్ చేసుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, ఆన్లైన్ క్లాసెస్ రెస్ట్రిక్షన్స్. ఇంతకు ముందులాగా ఆన్లైన్ క్లాసెస్లో నేర్చుకుంటామంటే కుదరదు. ఇప్పుడు ఇన్ పర్సన్ స్టూడెంట్ కంపల్సరీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనే రెస్ట్రిక్షన్ పెడుతున్నారు. ఓకే. సో ఫోర్త్ వన్, ట్రావెల్ అండ్ వీసా స్టేటస్. మీరు యూఎస్లో ఉండి వేరే ప్లేసెస్కి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే వేరే ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నా మీరు రూల్స్ పాటిస్తే సరిపోతుంది. అండ్ యూఎస్ నుంచి మీ హోమ్ కంట్రీకి రావాలన్నా మళ్ళీ రిటర్న్ యూఎస్కి వెళ్ళాలన్నా వీసా స్టేటస్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది కదా. సో ఇవన్నీ పాటిస్తే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూఎస్లో చదవాలని అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రూల్స్ చేంజింగ్ ఫాస్టర్ దాన్ ఎవర్. సో స్టూడెంట్స్, don't just apply blindly. Plan smart, stay legal and stay informed. సో అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ప్లీజ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. భయపడాల్సింది ఏమీ లేదు. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ మీరు హ్యాపీగా యూఎస్లో ఎవరైతే యూఎస్లో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్నారో స్టే స్మార్ట్, స్టే స్ట్రాంగ్, లెట్ యువర్ డ్రీమ్ టేక్ ఫ్లైట్ ద రైట్ వే. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.